హలో పిల్లలు, నేను మీ అంజలి టీచర్. ఈరోజైతే మనం 1వ తరగతిలో ఉన్న పాఠం నేర్చుకుందాము. ముందుగా ఈ చిత్రం చూడండి. ఈ చిత్రంలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? చేపలు, కుక్కపిల్ల, అమ్మాయిలు, వాళ్ళ చేతిలో గొడుగు, ఎక్కడైతే ఒక ముని, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఏంటి మరి? వీటి గురించి మీకేం తెలుసు? అవన్నీ మీరు చెప్పండి, సరేనా? అలాగే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందో చూడండి. రు, ఖ, ఘ, ఛ, ఛ. ఈ అక్షరాలన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకోబోయే పాఠంలో ఉంటాయి. ఆ పాఠంలో ఇవన్నీ ఉంటాయి, వాటికి సంబంధించిన పదాలు ఉంటాయి. ఇక్కడైతే మనకు ఒక పాట ఉంది పిల్లలు, పాట నేర్చుకుందామా? ఆటల పాటల పిల్లల్లారా విన్నారా మీరి మాటలు, ఆటల పాటల పిల్లల్లారా విన్నారా మీరి మాటలు. ఋషి అన్న ముని అన్న ఒకటే ఒకటి, ఋషి అన్న ముని అన్న ఒకటే ఒకటి. జశమన్నా చేపన్నా ఒకటే ఒకటి, జశమన్నా చేపన్నా ఒకటే ఒకటి. నఖమన్నా గోరన్నా ఒకటే ఒకటి, నఖమన్నా గోరన్నా ఒకటే ఒకటి. ఖగమన్నా పక్షన్నా ఒకటే ఒకటి, ఖగమన్నా పక్షన్నా ఒకటే ఒకటి. మేఘమన్నా మొయిలన్నా ఒకటే ఒకటి, మేఘమన్నా మొయిలన్నా ఒకటే ఒకటి. ఛత్రమన్నా గొడుగన్నా ఒకటే ఒకటి. అర్థం ఒకటే మాటలు వేరు, అర్థం ఒకటే మాటలు వేరు, వస్తువు ఒకటే పేర్ల వేరు. చూడండి పిల్లలు ఎంత బాగుందో. ఆటల పాటల పిల్లల్లారా విన్నారా మీరి మాటలు, ఆటల పాటల పిల్లల్లారా విన్నారా మీరి మాటలు. ఇక్కడ చూడండి, ఋషి అన్న ముని అన్న ఒకటే. మనకి ఋషి అంటే ఋషి అన్న ముని అన్న రెండు కూడా ఒకటే. అంటే ఆ వస్తువు, ఆ మనిషి ఒక్కరే, కానీ దాని పేర్లు రెండు. అలాగే ఇక్కడేముంది? జశమన్నా చేపన్నా ఒకటే ఒకటి. జశము అంటే మనకి చేప, చేపన్నా కూడా చేపే, కానీ దానికి రెండు పేర్లు ఉన్నాయి, జశము, చేప. తర్వాత ఖగమన్నా పక్షన్న, ఖగము అంటే మనకి బర్డ్స్ ఉంటాయి కదా నాన్న, పక్షులు. ఆ పక్షులన్నింటినీ కలిపి ఖగం అంటారు, లేదా పక్షి, ఏదైనా ఒక పక్షి. ఖగం అనొచ్చు, పక్షి అనొచ్చు, కానీ పేర్లు మాత్రం రెండు ఉన్నాయి. అలాగే మేఘమన్న మొయిలన్న. ఇప్పుడు మనమైతే మేఘాలు అంటాం, మనకంటే కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా మొయిలి అని అంటారు. ఛత్రమన్నా గొడుగన్నా ఒకటే, ఛత్రమన్నా గొడుగన్నా రెండు ఒకటే, రెండు ఒకటే, కానీ పేర్లు అయితే వేరు. ఇక్కడ చూడండి, అర్థం ఒకటే మాటలు వేరు. వాటి అర్థం ఒకటే, కానీ మాటలు అంటే వేరు వేరు మాటలు మాట్లాడుతున్నాము. అలాగే వస్తువు ఒకటే, పేర్లు వేరు. మనం చెప్పే విషయాలన్నింటికి కూడా వస్తువు అయితే ఒకటే, కానీ పేర్లే వేరు వేరు. ఇంకేమున్నాయో చూద్దామా? ఇక్కడ మనకేం కనిపిస్తుంది చూడండి. అదొక అడవి కనిపిస్తుంది. అడవిలో అన్ని రకాల జంతువులన్నీ కూడా ఉన్నాయి. సింహం ఉంది, నక్క ఉంది, కుందేలు, కోతి, ఏనుగు, జింక, పక్షులు, కుందేలు, మళ్ళీ ఇంకేమున్నాయి చూడండి, పులి, చిలుక, ఎలుగుబంటి, అన్ని జంతువులు కూడా ఉన్నాయి. అడవిలో అన్ని జంతువులు ఎప్పుడు కలిసిమెలిసే ఉంటాయి, కానీ మనం ఉన్నటువంటి సమాజంలో మాత్రం మనుషులందరూ కలిసిమెలిసి ఉండరు పిల్లలు. ఎప్పుడు అసూయతో, ఏదో కోపంతో అయితే ఉంటారు. మీరు ఎప్పుడు కూడా అలా ఉండకండి, అందరినీ ప్రేమిస్తూ ఉండండి. ఇక్కడేముంది చూడండి. కరం అంటే గాడిద, ఝరి అంటే వాగు, వృక్షం అంటే ఏలుగు. ఇక్కడ ఋషి, ఖర్జూరము, ఘటం, ఛత్రం, జశం. కింది చిత్రాలు చూడండి. పదంలో రు, ఖ, ఖ, ఛ, ఛ అనే అక్షరాలకి 0 చుట్టాలండి. ఇప్పుడు చుట్టేద్దామా?
ఋషిలో రు, ఖర్జూరంలో ఖ, ఘటంలో ఘ, ఛత్రంలో ఛ, జశంలో జ. మళ్ళీ ఇంకొక ఆట అయితే ఉంది, ఆడేద్దామా? కింది గళ్ళల్లో అక్షరాలను చెప్పండి. 1వ అక్షరం ఖ, 2వ అక్షరం ఖ, 3వ అక్షరం ఝ. 1 1 4 6 ఖ ర 0 ఖరం. 2వ అక్షరం ఘ, 5వ అక్షరం ట, 6వ అక్షరం 0 ఘటం. ఇక్కడ చూడండి, కింది గళ్ళల్లో ఖ, ఘ, ఛ, ఝ, రు అనే అక్షరాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయాలంట. చూద్దామా? ఖ ఇక్కడ ఉంది, ఖ, రు, ఝ, రు, ఖ, ఖ ఇవన్నీ ఉన్నాయి చూడండి పిల్లలు. వీటన్నింటికి మనం రంగులు అయితే వేయాలి. తర్వాత కింది పదాలను చదవండి. ఖ, ఛ అనే అక్షరాలకు చుట్టండి. ఖరం ఖ ఉంది, ఖగం ఖ ఉంది, నఖం ఖ ఉంది, ఘటం గా ఉంది. మనకు కావాల్సింది జ, ఒత్తు జ. తర్వాత గణం గా ఉంది, జశం జా ఉంది చూడండి. ఘరం, ఘరంలో కూడా జరం, జరంలో జా ఉంది. కింది అక్షరాలను కలుపుతూ పదాలు రాయండి. నఖం, శంఖం. అలా ఇక్కడ ఝ, జశం, ఝరం అనే అక్షరాలు అయితే ఉన్నాయి. ఖరం, నఖం, ఘటం, జశం వీటికి సంబంధించిన పదాలు అయితే రాయాలి. అలాగే ఇక్కడ ఏముంది, గొడుగు ఉంది. గొడుగుకు అయితే రంగులు అయితే వేయాలి పిల్లలు. సరేనా? మీ అందరికీ మన వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. అలాగే మీకు మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి పిల్లలు. సరే మరి.